ఉంది అమ్మ, చిన్న ఉంది కూతురు. ఆ అమ్మ ప్రతి మౌంటైన్కి ఇక్కడ అమ్మ. ఓకే आता माउंटेन का नाम थामसर को थामसर को कांगवे को थ्री है ये क्या था तपुचे ओके तपुचे बरवाला सोलाज ఓకే ఓకే సమజ్గా అక్కడ కొంచెం కనబడుతుంది చూడు, అది లబుజే అన్నట్టు పైన ఎడ్జ్. ఇది సమజ్గా ఏ क्या था ఓకే ఐస్లాండ్ పిక్ దిస్ వన్ యా మకాలా దిస్ వన్. ఫ్రీ అన్నా కదా, ఫ్రీ అన్నా కానీ బాగుంది రూమ్, చూసుకోవచ్చు. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మనం ఇంతవరకు తీసుకున్న దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ లేదు, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఫ్రీ ఇచ్చిండు. సరే మనకి ఫ్రీ ఇచ్చిండు కదా, మరి ఇక్కడ ప్రైస్ లిస్ట్ ఎట్లుంది, ఎంత అయిందని అది కూడా చూద్దాం. పైకి తీసుకెళ్తా. అది రూము, ఇది హోటల్ ఉంటుంది అన్నట్టు. ఫ్రీ ఇచ్చినందుకు మనం ఇక్కడనే కంపల్సరీ మీల్స్ అనేది చేయాలి. చేయకపోతే ఇక మీకు ఒక నోటీస్ కూడా వేసిండు. ఎవరైతే ఇక్కడ తినారో రూమ్కి 8,000 రూపాయలు కట్టాలి. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఛార్జింగ్ ఫ్రీ, వైఫై ఫ్రీ, రూమ్ కూడా ఫ్రీ ఇచ్చిండు. బట్ మనం ఇక్కడ మీల్స్ చేయాలి. సో ఒకవేళ మీల్స్ చేస్తే ప్రైస్ ఏ రకంగా ఉందో కూడా చూపిస్తాం మీకు. मेरा बताओ एक बार ना रूम ఎంత అయిందో కూడా చెప్తా. मेरा एक बार रूम कितना हुआ है एक बार मेरे को वीडियो रूम वाला हाँ मेरा ओ पूरा कितना हुआ बताओ. मेरे को वीडियो ప్రైస్ లిస్టు. టీకి అయితే ఎంత ఉంది, మామూలుగా కప్పు కనుక టీ కానీ బ్లాక్ టీ కానీ మింట్ ఇవన్నీ తీసుకోవాలంటే 200-250 ఉంటుంది అన్నట్టు. చపాతీ ఇట్లా తీసుకోవాలంటే 600 మినిమం కంపల్సరీ ఉంటుంది. ఇక మీరు ఆ పైన దాల్ బాత్ అట్లా తీసుకోవాలంటే 800, 900, 1000 ఆ రేంజ్ అవుతుంది అన్నట్టు. సేమ్ ఇక 1000 కంటే మోస్ట్లీ అయితే ఎక్కువ 1000, 1200 వరకు 1100 వరకు లాస్ట్ ఉన్నాయి అన్నట్టు. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెజ్ రోల్ అనేది లుక్లాల్ వచ్చేసి మనకి 200 అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది తెలుసా. అదే వెజ్ రోల్ కొంచెం వెరైటీగా ఇస్తారు, బట్ 800 అయింది. మనకు లుక్లలో 200 దొరికింది. పాక్డింగ్లో నేను 400 రూపాయలకి మీల్స్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి 900 అయింది, అదే వెజ్ మీల్స్. ఇక పోతే మన రూమ్ వచ్చేసి 5,680 రూపీస్. బట్ నేను ఇక్కడ మళ్ళీ ప్లస్ అంటే ఈరోజు ఒక హాట్ లెమన్ కూడా అయినా అంటే అది 200. ఓవరాల్గా 5,880 రూపీస్. బట్ మనకేంటంటే కొంచెం కన్సెషన్ ఇచ్చిండు అన్నట్టు. మనం ఏంటంటే షెర్పాస్తోని రాలేదు, ఎలోన్గా వచ్చినాం కనుక మనకు అడగంగానే తనంతా తానే అంటే అడగంగానే ఇచ్చేసిండు. ఇతనే నిన్న యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే నా కోసం ఎదురొచ్చి మరీ తీసుకొచ్చిండు అన్నట్టు. తీసుకొచ్చి మనకి ఏంటంటే చెప్పిండు ముందే అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడే. నేను చెప్పినా కదా మీకు ఫ్రీ రూము వైఫై అన్ని ఇస్తాడు అని చెప్పేసి. సో అతను ఇతనే. భయ్యా హాయ్ బోలా ఎక్కువ. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ హోటల్ కా నామ్ క్యా థా, దింగ్బుజీ హోటల్ని కంపల్సరీ అటెండ్ అవ్వండి. చాలా మంచి వ్యక్తి. నేను చెప్తున్నా కదా ఇప్పుడు మీకు అన్ని వివరించినా కూడా. సో చాలా మంచి వ్యక్తి. ఆప్కా నామ్ క్యా థా? దేవ్. అతని పేరు దేవ్ అంట. అది ఓకే. మరి మనం ఇంకా ముందుకు ప్రయాణం స్టార్ట్ చేద్దాం.
మనకి ఏంటంటే మనం షెర్పాలతో కానీ పోర్టర్ని కానీ గైడ్ కానీ మనం బుక్ చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది అంటే వాళ్ళకు ఇప్పుడు మన తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఉంటుంది చూడండి, ఏదన్నా హోటల్ కాడికి వెళ్ళి ఆపంగానే వాళ్ళకి ఫ్రీగా ఇస్తాడు, మనం పైసలు పెట్టాలన్నట్టు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు షెర్పాల్ గిట్ట ఎక్కడైతే హోటల్లో తీసుకొచ్చి ఆపుతారో వాళ్ళకి ఫ్రీ మీల్స్, ఫ్రీ రూమ్ అట్లా ఇస్తారన్నమాట. సో మనకు కన్సెషన్ ఏమి ఇయ్యరు. మనం అంటే ఆ మెనూలో ఎంత ప్రైస్ ఉంటుందో కరెక్ట్ అంత ప్రైస్కే ఇచ్చేస్తారు అన్నట్టు. ఒకవేళ మనం పోర్టర్ అది మనం అట్లా గైడ్ని కానీ పోర్టర్ కాక మనం ఇట్లా సోలో వచ్చినాం కదా, సో అడిగిన వాళ్ళకి మీరు కమిషన్ ఇస్తారు అంటే కమిషన్ ఏం లేదు, అలా ఫ్రీగా ఫుడ్ రూమ్ ఇస్తాం అని అన్నారు. సో నాతో ఎవరు రాలే కదా, నాకు ఏమన్నా కన్సెషన్ ఇవ్వచ్చు కదా అంటే సరే అని 680 అంటే దాదాపు 880 రూపీస్ కమిషన్ ఇచ్చిండు, కన్సెషన్ ఇచ్చిండు అన్నట్టు. అట్లా మీరు కూడా వస్తే యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. दावा दावा जी हाय बोलो। घुमा घुमा వచ్చేటప్పుడు ఇది పెరుచే అనమాట. మనం ఇంతమంది ఉంది డింగ్బుచే ఇటు సైడ్ అనమాట, ఇది పెరుచే. సో పోయేటప్పుడు పెరుచే మీదకి వెళ్తాం, అట్లాగే వెళ్దామని చెప్పిండు అన్నమాట. అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గట్ట పెట్టింది నీళ్ళు. సౌండ్ ఏంటారా, కుట్టుకు కుట్టుకు జారి పడుతుంది, ముదిమని రాలి. ఆయనే పోర్టర్ అన్నట్టు, ఇలా కూడా నీళ్ళు ఎట్లా వెళ్తారు. ఆయన పోర్టర్ అంటే ఇట్లా బరువులు ఎత్తుకెళ్ళేటాడు అన్నట్టు వేరే క్లయింట్లకు. బట్ ఏంటంటే మనతో నడుస్తుంది కొంచెం ఫ్రెండ్ లెక్క అయి ఇద్దరం కలిసి నడుస్తున్నాం. చూడచ్చు నీళ్ళని ఎట్లా గడబెట్టినా. గైడ్ వేరే ఉంటారు ఇక్కడ, పోర్టర్ వేరే ఉంటారు. ఇలాంటివి మనం మస్తు దాటుకుంటూ వస్తున్నాం. చెప్పినా కదా వీడియో తీస్తుంటే లేట్ అవుతుందని చాలా వరకు స్కిప్ చేస్తాను, కానీ ఇలాంటి మీద నడుస్తూ ఇలాంటివి చాలా దాటుతూ వస్తున్నాం. చూడొచ్చు ఎట్లా ఐస్ గడ్డలు కట్టింది. చుట్టూ చూడొచ్చు మొత్తం మంచు కొండలే. మేము నడుస్తున్నది మంచు కొండల మధ్య, మా చుట్టూ ఫుల్ ఆఫ్ మంచు కొండలు. అసలు
ఏ దిక్కు తల తిప్పినా కానీ అన్నీ మంచిగా చూడొచ్చు. ఇదంతా మంచు కొండలలో మా నడక. మొత్తం ఇలా వెళ్ళిపోతుంది మనసు అలా ఉంటారు. మొత్తం కింద మీద ముందు వెనుక అంతా మంచి. ఓ జారిపడేగల మంచి మంచి మంచి. అదన్నమాట. వాంటి సెల్ఫీ పైన చంద్రుడు కనబడుతుండ. ఈ తెల్లదనానికి ఆ తెల్లదనం కనబడతలేదు. ఎంత బాగుంది. వాళ్ళకేంటంటే నేను ఫోటో వీడియో తీసుకోవాలంటే నేను సెల్ఫీ స్టిక్ ఇక్కడ పెట్టి అడుగురికి అది పెద్ద కథ. బట్ అవి సెల్ఫీ. హాయ్ గైస్, చూస్తున్నారా వీళ్ళ నేను మంచు మీద నడుతుంటే అబ్బో ఇది తెగిపోతుందిలే. అబ్బో దిగబడతానని చెప్పారు ఆల్రెడీ. ఎందుకైనా మంచిది, దూరం అయితే పోను, ఇక్కడే ఉంటా. ఒకసారి ముట్టుకొని చూస్తా. చల్లగుంది మంచు. హాయ్ గైస్, ఓ పడిపోతున్నా. అప్పు యాక్ట్ చేస్తే ఇట్లే ఉంటుంది మళ్ళా. మంచులో నడుస్తున్న కరుణాకర్ చుట్టూ ముందు వెనుక పక్కకు పైన కింద కూడా మంచిగా ఉంది. ఈడ ఎంత బాగుందో చూసారా. కిలో కంట్లో పడ్డది. సారీ మంచు, ఐ వాంట్ వియర్ మై స్పెట్స్. ఓకే, काला चश्मा लगा लेंगे. ఈ మంచు కొండలు కనబడాయని ఒక్క ఫోటో వీడియో తీద్దామని ఆయన చూడు. నా వెనుక ముందు వచ్చిన వాళ్ళు ఎక్కడికో వేరు. ఇది నా ప్రాబ్లం. ఫోటో వీడియో తీస్తాను అవుతాను, అది ఈజీగా గంట వేస్ట్ అవుతుంది. నేను నా సెల్ఫీ స్టాండ్ పెట్టాలి, ఇక అవన్నీ కథలు పడాలన్నట్టు. అందుకే మళ్ళీ ఏమవుతుందంటే ఈవినింగ్ అయ్యేసరికి 4:30 కోల్డ్ ఎయిర్ వస్తుంది అన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. అందుకోసమే తొందర పోవాలనుకోట. సరే, ఈ లొకేషన్ మళ్ళీ రాదు కదా, బాగుంది. చాలా మళ్ళీ రంగుడి ఫోటోలు దిగుతా. నేను ఐస్ మీద నడుస్తున్నా. చూసిరా ఐస్ మీద ఎట్లా నడుస్తున్నా, నా అడుగులు ఐస్ మీద పడుతున్నాయి. దెర్ ఇస్ నాట్ డీప్, అందుకోసం క్రిస్టల్స్ ఎలా ఉందో. సారీ ఐసు, నేను నిన్ను నొక్కుతున్నాను, మొక్కుతున్నా కూడా. అది ఎలా ఉంది క్రిస్టల్. నేపాల్ ప్రభుత్వం ఒక్క సైనింగ్ బోర్డు పెట్టంగా వెళ్ళి ఎక్కడనో ఒక మొత్తం టూర్లో 4వ 5వ అనమాట. ఏది దగ్గరికి వచ్చినాక మధ్యలో ఎవడన్నా ఒకటి వచ్చినాకో ఎవ్వరు లేడానికి. ఇప్పుడు నేను లొబ్బు చెట్టు వాళ్ళు చెప్పు ఎవడు చెప్పాలి, అట్లుంటుంది అన్నమాట.
అంటే టూరిజం మీద మస్తు పైసలు సంపాదిస్తుంది కానీ కొంచెం కేర్ తీసుకోవట్లేదు. ఒక చెకింగ్ హాస్పిటల్ ఉండదు, అసలు గవర్నమెంట్ నుంచి పెద్ద ఫెసిలిటీసే ఉన్నాయి. కొన్ని ముందస్తు ఒక ప్రణాళిక సూచనలు ఏవి కనవలేదు నాకు. అది నువ్వు పోతేవో చెప్తే అన్నట్టుంది నేపాల్ ప్రభుత్వం పైకేర్ అయితే. ఇప్పుడు మనం పోయేది కరెక్టా కాదా ఎట్లా తెలియాలి చెప్పు? ఓ రాయి మిన్నో రప్ప మిన్నో బాణ గుర్తులు ఇక్కడ ఇంత ఎలివేషన్ ఉందనో ఎలాగా కాక ఇత్తలేడు. మనం కూడా సంవత్సరం ఎదురు పోతూ ఉండాలి. ఎవడైనా కలిస్తే అందయ్య, కలకపోతే కథమిక. మనం ఈరోజు లబుజీకి వచ్చేసినాం. ఇదే మనం ఉన్న హోటల్. ఇక్కడ కూడా మనకు రూమ్ ఫ్రీ. ఇది అన్ సీజన్ అవుట్లో మనకు రూమ్ అంతా ఫ్రీ ఇస్తారు, ఛార్జింగ్ ఫ్రీ. సో అదన్నమాట. మామూలుగా అయితే మీకు సీజన్ టైంలో రూమ్ ఫ్రీ కానీ ఛార్జింగ్ ఫ్రీ కానీ దొరకదు. నువ్వు బ్యాటరీ ఫోన్ బ్యాటరీ పెట్టుకోవాలంటే 500 అడుగుతాడు, పవర్ బ్యాంక్ పెట్టుకోవాలంటే 800 అడుగుతాడు, 1000 రూపాయలు అడుగుతాడు. అట్లా సేమ్ నిన్న హోటల్లో రేట్లు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఫుల్ ఇక్కడైతే ఎటు చూసినా మంచి. ఇక హోటల్లోనే మంచు పెంచుతుర్రా అయింది అన్నట్టు ఇక్కడ ఫుల్ మంచి ఉంది అన్నమాట. ఫుల్ కోల్డ్ అంటే చల్లగా వస్తుంది గాలి. ఎటు చూసిన మంచే. మా హోటల్ వెనుక కూడా మంచి చూడండి. మా హోటల్ చుట్టూ మంచి, మా చుట్టూ మంచి, మొత్తం మంచి ఈ ఏరియా. ఇదే లొబుచే అంటారు. ఈ నుంచి మనం ఇక ఇంకొక 1 day డిస్టెన్స్లో ఉన్నాం ఈబీసీకి. రేపు మనం డైరెక్ట్ ఈబీసీకి వెళ్తాం. ఆడ నుంచి మళ్ళీ గోరక్షప్ వస్తాం అన్నట్టు. అంటే పోయి రావడానికి టైం పడుతుంది. అందుకోసమని రేపు ఈబీసీ వెళ్ళి గోరక్షప్ వస్తాం. మళ్ళీ గోరక్షప్ నుండి కాలపత్తర్ అని ఒకటి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి కాలపత్తర్ నుంచి ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఒక వ్యూ చూసి రిటర్న్ అవుతాం అన్నట్టు. అది కథ. ఇక చూడొచ్చు మా హోటల్లోనే ఎంత మంచిది. ఇక్కడ నార్మల్గా వాటర్ అన్నీ కూడా ఐస్ గడ్డలు అయిపోతున్నాయి. మంచి